మొత్తం డిప్రెషన్లో ఉండే. డిప్రెషన్ కటింగ్ షాప్ పక్కల మక్బూల్ భాయ్. వైరల్ అవుతుంది చూసిన, ఇట్లానే చేస్తారా ఐరన్కి వెళ్ళింది. టోల్గేట్ లానే ఉంది సేమ్. ఉప్పు ఉంటుంది కదా, దీంట్లో చక్కెర వేసారు. చెప్తాడు ఇది ఇప్పుడు ఏం చెప్తాడు తెలుసా, అరే ఇది వరకు కట్ చేసి రా మా అమ్మ చూస్తాడు అంటే. వాడిని తింటారా గైస్? అది చూడు, లైక్ చేయి లైక్ చేయి లైక్ చేయి లైక్ చేయి లైక్ చేయి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ పేజెస్ న్యూ బ్లాగ్. మొత్తం డిప్రెషన్లో ఉండే. డిప్రెషన్ దాని గురించి కూడా ఒక సపరేట్గా వీడియో అయితే తీసి పెడతాను నేను. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఫ్రెండ్స్ కలిసి మేమైతే చిల్ అవ్వడానికి మండికి అయితే పోతున్నాం. చాలా రోజుల నుంచి నేను కూడా కొంచెం వేరే వర్క్లలో ఉండే, వాళ్ళు కూడా వేరే వర్క్లలో ఉండే. దే విల్ నాట్ మీట్. ఇప్పుడైతే మనం అందరం కలిసి ఇప్పుడైతే పోతున్నాం. లెట్స్ అక్కడ పోయి కొంచెం గమ్మత్ అయితే చేస్తాం. హంగామా మొత్తం బొరాన్. ఇప్పుడు మా ఎమ్మటైతే మన బిలాల్ వీడియో చాలా వైరల్ అయింది. ఏ వీడియో అంటే నాగార్జున గారు బిగ్ బాస్ పంపించండి సార్, ప్లీజ్ సార్, మీ కాల్ముక్త. ఆ వీడియో చాలా వైరల్ అయింది. అప్పటి నుంచి సెల్ఫీల కోసం చాలా మంది వాళ్ళ షాప్ దగ్గరికి వస్తుండే. నా ఫ్యాన్స్ అండి వీళ్ళిద్దరికి ఒక్కొక్క ఫోటో అసలు ఇద్దరికి కలవలేకపోతుండు. నేనే పిలుచుకొచ్చిన. మొత్తం రష్ అయితే బాడీ గార్డ్స్ అయితే పెట్టుకున్నాడు. అండ్ ఇప్పుడు మన సజ్జు మన గురువు గారు అయినా మా గురువు, ఇది మన గురువు గారు. ఇంకొకటి మన హన్నా జావేద్. మనం అందరం కలిసి అయితే ఇప్పుడైతే చిల్ అవడానికి అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మనం ఒక మెమొరబుల్గా పోయి కొంచెం పీస్ఫుల్గా తినడానికి అయితే మా జావేద్ గారు హైట్ పెరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ. గైస్, ఎప్పుడైనా మీరు ఇక్కడ నుంచి శ్రీశైలంకి వెళ్తుంటే ఇది మెయిన్ రోడ్ చెక్పోస్ట్ దాటిన తర్వాత కొంచెం ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ నియర్లీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ బేకరీ ఉంటుంది మన జురేద్ అన్నది. ఎవ్రీ వన్ డూ విజిట్ అండ్ ఎక్సలెంట్ టేస్ట్, నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ. అండ్ వచ్చేటే ఇక్కడ తినండి. ఆయన ఎట్లా ఉందో మీరు నాకు ఇందులో కామెంట్లో చెప్పండి. ఎవరైనా బైక్లలో ఎందుకు కార్లో ఎందుకు పోదామంటే మళ్ళీ నేను కార్ అయితే తీసుకొని వచ్చిన. బైక్స్ ఆడ పెట్టిన వాడు బేకరీ దగ్గర. వాళ్ళు ఇంకా చూడండి, నిజంగా చెప్తున్నా కదా, ఎడికన్నా పోవాలంటే దోస్తులకు నమ్ముకుంటే పనులే కావు తెలుసా. నేను ఎప్పుడు పోదాం అనుకున్నాం, 7 గంటలకు పోదాం అనుకున్నాం. ఫోన్లో ఒకసారి టైం చూపిరా, 9:30 10 దాకా అవుతుంది. 7:30 10 ఇట్లా అవుతుంది గాయస్. మీరు టైంకి రావట్లే అంటే ఈ కొడుకులు టైంకే రారు. టైంకి రాని మనం తీసి ఎడిట్ చేసి పోస్ట్ చేసే వరకు ఒక టైం. వీళ్ళు కరెక్ట్ టైంకి వస్తే మనకు ఎందుకు టైం పడుతుంది చెప్పండి. దోస్తులని అందుకోసం నమ్మొద్దు. టైంకి వస్తున్నామంటే టైం తప్పి వచ్చేటోళ్ళే దోస్తులు. ఇది వచ్చింది బ్రేక్ తర్వాత చూద్దాం. మేమైతే పిల్లలన్న నమ్ముకొని 7 గంటలకు వస్తే 9:30 పోతున్నాం. అట్లుంటారు ఒక్కొక్కరు. కొంతమంది ఉంటారు కదా ఒక్కొక్క బ్యాచ్లా, ఇప్పుడే వస్తున్నా అని కొన్ని గంటలు అవుతాయి. గంటలు కాదు కదా, రాత్రులు గడిచిపోతాయి ఈయన నమ్మకం పెట్టుకుంటే. ఎందుకు అన్నయ్యొచ్చినాడు ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. రాత్రి ఉదయించే సూర్యుడు ఈయన. మేమందరం టైంకి వస్తాం కానీ టైంకి రాకపోవడం, లేట్ అయ్యి రావడం అంటే ఈయనని మించే. మా గురువుకి అలవాటే మొత్తం. మా గురువు ఎంత లేట్ చేస్తే అంత మంచిది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావురా? మా బాధలో మేముంటే ఆడ ఆర్డర్ ఇద్దామని ఇక్కడ చూడొచ్చు. ఆ చెప్పులు ఎవడో దొంగదానం చేస్తాడు అని నాకు తెలిసి. ఇది ఇంపోర్టెడ్ అండి, పారాగాన్, USA, స్ట్రైట్ ఫ్రమ్ USA. మేడ్ ఇన్ అమరాబాద్. నారాయ తాత కటింగ్ షాప్ పక్కల మక్బూల్ భాయ్. బ్రైడ్ అండ్ గ్రూమ్ ఇద్దరు లోపలికి వస్తున్నారు. ఇంక బ్రైడ్ గ్రూమ్ అంటే కూడా తెలియదు ఫ్రెండ్స్. వీడు జెడ్పీహెచ్ఎస్ అమరాబాద్ హై స్కూల్లో చదువుకున్నాం, అందుకనే కొంచెం తెలివి ఎక్కువ ఉంటుంది వాళ్ళకి.
మొత్తం వీడియో వైరల్ వీడియో వైరల్ అవుతానంట చూద్దాం వీళ్ళ మాటలల్లో వైరల్ అవుతుందా కాదా, వీళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది తింటున్నప్పుడు చూడాలి. ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది, గమ్మత్ ఉంటుంది. వాళ్ళు చూడండి మీరు అంతే, చూసి ఎంజాయ్ చేయండి. ఎవరెవరు ఎట్లా చేస్తున్నారని మీరు కామెంట్లో చెప్పండి. ఇద్దరికి అసలు వాడనే పడదు, పానకంలో పుడకలు లెక్క అట్లే లేరా అదారు डिप्रेशन అదొకటి ఉంటా చూసినా गंडीपेट का पानी కాదు కాదు అదొకటి ఉంటా చూసినా आदमी सोच से नहीं उसके अकल से गरीब रहता. ఆ వీడియో వైరల్ అవుతుంది చూసినా, ఇట్లానే చేస్తారు ఐరన్కి వెళ్ళింది. ఫ్రెష్ అప్ అయినా గైస్ ఇప్పుడు చూడండి ఎంత డిగ్నిఫైడ్గా, ఎంత షేమ్లెస్గా, ఇంత సిగ్గు లేకుండా వచ్చి చేతులు కడుక్కొని సేవ్ వాటర్ ఫ్రెండ్స్. వాటర్ ఇప్పుడు మొత్తం కడుక్కొని మేము చేతులే కడుక్కున్నాం, ఆయన మొత్తం స్నానమే చేసిండు, సేవ్ వాటర్ అంటారు. ఇప్పుడైతే చూద్దాం. ఈడైతే కొన్ని సంవత్సరాల నుంచి తిననట్టే, కొన్ని సంవత్సరాల నుంచి తాగనట్టే చేస్తాడు. కరువు బిడ్డ మస్తు కరువులో ఉంటాడు, ఎప్పుడు అడిగినా తినలేదే అంటాడు, కానీ ఇద్దరేగా తింటాడు. చూడండి నిజంగా చెప్తున్నా కదా, ఇద్దరు అట్టలు ఉన్నాయి, ఎంత తిన్నా ఊదలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తాడు ఇది, ఇప్పుడు ఏం చెప్తాడు తెలుసా, అరే ఇది వరకు కట్ చేసిరా మా అమ్మ చూస్తాడు అంటాడు, కానీ నేను పెడతా. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్. అరే మనం మీ దగ్గర చెప్తున్నామంటే రియాలిటీ ఉండాలి, నాట్ ఏ ఫేస్ మాస్క్. రియాలిటీ అబద్ధాలు చెప్పినందుకే ఫోన్ అడ్డం పెట్టుకున్నాడు. నిజంగా చెప్తున్నా, తినడం అసలు మనం తింటాం కదా, ఆకలి తొందరగా తిననీకి పోతే కూడా ఆపి అది ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ లెక్క స్నాప్ లేనికే పైన నుంచి ఒక సినిమాటిక్ ఇట్లా 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 అది ఎందుకురా తినను రా ఫస్ట్ అంటే ఇలా ఎన్ని రోజులు మారలారా. నిజంగా చెప్తున్నా కదా, మేము సిటీలో తిన్నా, బయట తిన్నా, ఏడ తిన్నా ఇంకా టేస్ట్ ఇక్కడ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తిన్నంత సాటిస్ఫాక్షన్ ఏడ తిన్నా రాదు. స్టార్టింగ్ ఎట్లయితే టేస్ట్ ఉందో, ఎట్లయితే క్వాలిటీ ఉందో, స్టిల్ ఇప్పుడు వరకు అలానే మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడు వచ్చినా ఇండే తింటాం. ఎక్కడ తింటావు నువ్వు? అచ్చంపేట్ అరేబియన్ మండీ హౌస్ ఫ్రెండ్స్. ఇది కోల్గేట్ లానే ఉంది, సేమ్ కోల్గేట్లా ఉప్పు ఉంటుంది కదా, దీంట్లో చక్కెర వేసారు. కొంచెం తీయగానే ఉంది, పర్లేదు, తినొచ్చు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు. నేనే నోరు మూసుకొని తినాలి, నవరంధ్రాలు మూసుకొని తిని. ఇది తింటున్నప్పుడు అయితే అస్సలు మాట్లాడాడు. గాయస్ ఇక్కడైతే చూడొచ్చు, ఇందాక వీడియో ఆఫ్ చేసినందుకు బంద్ చేసిండు. మొత్తం దొంగ శాస్త్రం, దొంగ చూస్తేనే దొంగ కొండలు పట్టేటట్టు ఎక్కడ ఉన్నాడు. ఇది అయితే పచ్చి అబద్ధం కాదు, పచ్చి నిజం. తోడు కలుపుకుంటాడు, ఇంకొకరికి చెప్తామని. తినన్నా చెప్పరా మా అన్న ఈయన మొత్తం బాటిల్ అమ్ముకుంటాడు గాయస్, ఒక్కడేమన్నా మొత్తం తెచ్చాడు. కింగ్డమ్ మూవీలా విజయ్ దేవరకొండ మన ఫస్ట్ సేమ్ ఫేస్ కట్ చూస్తే అట్లనే విజయ్ దేవరకొండ ఫేస్ కట్కలే ఉంది. అసలు మా జోలే పెట్టాడు తెలుసా, నేను ఏదేదో వదులుకుంటాం, ఆడ మొత్తం తిన్న తర్వాత ఒక మంచి డేప్ ఇస్తాడు మూతి మీద, దిగాలనిపించదు మూతి మీద. ఎట్లా రా చెప్పు ఒకసారి. పెద్ద పెద్ద బోకలు బోకురా, పెద్ద బోకలు బోకు, ఉన్నంతలా చెప్పుకో. ఓకేలా ఫ్రెండ్స్. ఓకే గాయస్, మేము తినేది స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఒకసారి. ప్రశాంతంగా తింటాం. మీరు వీడియో తీస్తుండని కొంచెం సంస్కారంతో తింటాము. కొంచెం వీడియో బంద్ చేసి 2 minutes. మొత్తం రౌద్రమే కమ్ బ్యాక్ వీడియో.
ఫస్ట్ టైం గైస్ ఇక్కడ ఏదో చూడొచ్చు, మేము తిన్నట్టు లేదు, మొత్తము వీళ్ళది మండీ హౌస్ మొత్తం ఈయన క్లీన్ చేసినట్టుంది కదా. ఇది కోల్గేట్ మొత్తం తినేస్తుండే ఫ్రెండ్స్. వీడు ఈ కర్రీ వేసుకోడంట, ఈ మయోనీస్ అయితే అదేమంటారు మనం కద్దు కీడు తాగితే ఎట్లుంటుంది స్వీట్ అట్లా తింటుంది ఇది. దాని గురించి మనకు అర్థమైతే లేదు, తర్వాత ఎఫెక్ట్ అయిందనుకో దానికి కూడా పనికిరావు. వెళ్ళదు, అది కూడా వెళ్ళదు, మనకు అర్థమైతే లేదు. ఒకటే తింటుండు మళ్ళీ ఏదంటాడు అన్నా నువ్వు ఏదో ఫేస్ రెమెడీ చెప్పినావు, పింపుల్స్ తక్కువాలంటే ఏం కావాలంటే ఇది తక్కువ తినాలిరా, ఇలాంటి ఇది తక్కువ తింటే అది తక్కువ ఇట్లా తింటాడు. చిన్నపిల్లలు తెలియక పేస్ట్ ఎట్లా నాకుతారో అట్లా నాకుతాడు వీడు. మొత్తం అయిపోయేటట్టు ఎన్ని ఇంకో ఇక్కడ చూడు మా నీ విలువ నీకే మేము ఆర్డర్ చెప్పడానికనే సిగ్గు అవుతుందా. ఇంట్లో మళ్ళీ ఇంట్లో 3 ఉన్నాయి చూడు. ఏంద్రా ఇది, నువ్వు ఆడొకటి ఉంది, ఏంద్రా ఇది, దేనికన్నా తీసుకోపోతే నా ఇజ్జత్ పోతుందిరా మొత్తం. తిన్నవే రెండా ఈ రెండు నేను తిన్నా, 3-4 ఇల్లు ఒకటి వచ్చింది, ఇల్లు ఒకటి వచ్చింది. అది ఎక్స్ట్రా నేను ఒకటి తెప్పించిన, ఒకటి ఆలు తెప్పించుకో. నువ్వు ఎరుపుకులే కానీ ఇంత ముసుకో శనివాడిని తింటారా గైస్. అది చూడు వీడియో ఆన్ చేసిన ఏమంటే పక్కకు జరిగిపోతుండు. అరే రే ఏంట్రా ఇది, కళ్ళు తెరిచి చూడు దేవుడా అంతా ఇయకలే. మంచిగా తిన్న తర్వాత వీళ్ళు చూడరు ఎప్పుడు మాది ఎట్లా ఇదే ఉంటుంది సిచ్యువేషన్. తిన్న తర్వాత మొత్తం ఒక మంచి స్లీప్ వేస్తారు. మంచి రిలాక్స్ మోడ్లో వాళ్ళు ఉన్నారు. కారు తెచ్చినందుకు మంచిగా అయింది. ఇక్కడ చూడొచ్చు వర్షం ఎట్లా పడుతుంది తెలుసా అసలు, బాబా ఎట్లా పడుతుందంటే కొత్త బల కొడుతుంది, అట్లా వస్తుంది వర్షం. ఆడ ఉంది మన బ్లాక్ బీస్ట్, అందుకోసమే చెప్తాం రా తీసుకొని రా, బైక్ల మీద పోదామని చెప్పారు. బైక్ల మీద రానందుకు ఎంత సేఫ్టీ అయింది, ఎంత సేఫ్గా ఇంటికి పోతాం, అది నేను బాబా ఒక్క లెవెల్లో వస్తుంది కదా 6 నిమిషం అయితే నెంబర్. మేమైతే ఇప్పుడే తిని వర్షం వస్తుందని తొందరగా ఎక్కి లాక్ చేసుకున్నాం. వాళ్ళిద్దరు చూడండి, మీరు ఇద్దరు ఇన్నే ఉన్నారు, మేము పోతాం. సరే మళ్ళా పోతున్నాం. ఆనే ఉండరు మీరు, పొద్దుగా రారి. ఇంకా ఏడుపు ముఖాలే పెట్టిరు. ఇప్పుడు మనం ఒకసారి ఒక జలకిద్దాం, ముందరికి పోయినట్టు పోయి వైపేర్ చేయి. చూడరా ఇక్కడ చూడ ఎక్కువ ముందర కళ్ళ జడు పెట్టుకొని వస్తాడైనా సామి. మొత్తం డోర్లు లాక్కున్నాయి. అచానక్ భయానక్ డోర్ కోల్ చూస్తే చాలా ఇదైపోతున్నాడండి. స్కూల్ సామె అందుకనే గైస్ చిన్నపిల్లలకి నేను బండి ఇప్పాను. పోనీ పాపం ఏమో ఇప్పిస్తున్నా, ఏడుస్తుండు మనోడని. నేర్పించినా కూడా ఇంకే సకారాలు నాకు నేర్పించినట్ట. మరి